వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకి అలాగే యువతకి గుడ్ న్యూస్ చెప్పింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 5 వరకు గడువునివ్వడం అనేది జరిగింది. దీంట్లో కండిషన్స్ అనేది త్వరలో చెప్తామని చెప్పేసి కూడా చెప్పారు. అలాగే రేపటి నుంచి అసెంబ్లీ మొదలవుతుంది. దాని సందర్భంగా రాజీవ్ యువ వికాసం పథకం కింద పథకం కింద ఈ అంటే దీనికి సంబంధించి ఒక పేరు పెట్టడం అనేది జరిగింది. సో గతంలో కూడా యూత్ డిక్లరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టడం అనేది జరిగింది. సో దాంట్లో భాగంగానే రాజీవ్ యువ వికాసం దాంట్లో 3 లక్షల నుంచి 5 లక్షల వరకు యువకులకి ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు. దాదాపుగా ఈ బడ్జెట్ లో 6,000 కోట్లు పెట్టడం అనేది జరిగింది. సో 6,000 కోట్లు ఈ స్కీమ్ కి సంబంధించి కూడా కేటాయించారు. సో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వారికి సంబంధించి వారు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఆర్థికంగా వేరే సంబంధించి అంటే వేరే విషయాలకు సంబంధించి కూడా ఈ పథకానికి అర్హులు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీంట్లో ఎవరెవరికి ఇస్తారు అంటే ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ కార్పొరేషన్ లోన్ల కింద కూడా ఈ పథకం ద్వారా డబ్బులు ఇస్తారని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. సో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఈ పథకానికి ముఖ్యంగా అర్హులు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రాజీవ్ యువ వికాసం అనే పథకం రాజీవ్ గాంధీ పేరు మీద కూడా పెట్టడం అనేది జరిగింది. గతంలో రాజీవ్ గాంధీ ద్వారానే ఇంటర్నెట్ లో కావచ్చు, కంప్యూటర్ ఐటీ రంగం అభివృద్ధి జరిగిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. అలాగే సెక్రటరియట్ ముందు కూడా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం అనేది కూడా జరిగింది. సో దీనికి సంబంధించి మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 5 వరకు కూడా గడువు సమయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లో కండిషన్స్ అప్లై అంటే ఎవరు ఎన్ని ఇయర్స్ వరకు అప్లై చేసుకోవాలి, ఎవరు దీనికి అర్హులు అనే దానికి కూడా త్వరలో నోటిఫికేషన్ కూడా వేస్తామని చెప్పేసి కూడా అన్నారు. సో దానికి సంబంధించి ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల నుంచి లోన్లు తీసుకోవాల్సిందిగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే 3 లక్షల నుంచి అంటే దానికి సంబంధించి వివరాలు సేకరించిన తర్వాత 3 లక్షల వరకు అవసరమా 5 లక్షల వరకు అవసరమా అనేది చర్చించిన తర్వాత దీనికి సంబంధించి ఇస్తామన్నారు. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఈ పథకానికి ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో అంటే గతంలో యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ తోటి చెప్పించారు. అలాగే నిరుద్యోగ వృత్తి కింద దాదాపుగా 4,000 రూపాయలు కూడా నెలకి ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ఇప్పటి వరకు 15-16 నెలలు అవుతున్నా కూడా నిరుద్యోగ వృత్తి పైన ఎవరు కూడా ప్రకటన చేయలేరు. మొదటిసారి అంటే గత అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పెట్టడం అనేది జరిగింది. మరి ఆ జాబ్ క్యాలెండర్ కొంతమేర ఆలస్యం అవుతుంది. ఇప్పటికీ దాదాపుగా 2 నోటిఫికేషన్లు రావాలి. జనవరి నుంచి మార్చి వరకు ఒక 2 నోటిఫికేషన్లు అయితే రావాలి, ఏకి సంబంధించి కావచ్చు. సో ఆ నోటిఫికేషన్లు రాలేదు. సో ఇది ఒక మంచి తరుణం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగ రేట్ ని తగ్గించడానికి కూడా ఈ పథకం చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి రాజీవ్ యువ వికాసం అనే పథకం కింద కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. సో 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు అలాగే బడ్జెట్ కి సంబంధించి 6,000 కోట్ల రూపాయలు వెచ్చించడం అనేది కూడా జరిగింది. దీంట్లో ఎస్టీ కార్పొరేషన్ నుంచి ఎస్టీకి సంబంధించిన యువకులకి, బీసీ కార్పొరేషన్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ నుంచి యువకులకి ఈ పథకం నుంచి లోన్లు ఇస్తారని చెప్పేసి కూడా చెప్పుకురావడం అనేది జరుగుతుంది. మరి దీంట్లో ఎవరికి ఇస్తారు ఏందనేది ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియాల్సి ఉంది. సో మొత్తానికి రాజీవ్ యువ వికాసం పథకం పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.